ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఒక బీసీ బిడ్డ మరణించడం జరిగింది. ఆ బీసీ బిడ్డ అంత్యక్రియలు స్థానికులు చేయనీయకుండా చౌదరీసు రెడ్డిస్ మరియు అక్కడున్న స్థానిక నాయకులు చేయనీయకుండా అడ్డుకున్నారని ఆర్డీఓ ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. బీసీలు అంటే అంత చులకన అని అన్నారు. అనుపమ యాదవ్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఘటన ప్రకాశం డిస్ట్రిక్ట్లో పొదిలి మండలం ఒక బీసీ నాయకుడు ఈ విజయవాడ డిస్ట్రిక్ట్లో హఠాత్తుగా మరణించారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆయన సొంతూరు ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి మండలంలో వచ్చి అలా అతను అంత్యక్రియలు చేస్తుంటే బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడున్న నాయకులు చౌదరీస్ కమ్మోలు వాళ్ళు బీసీలు డెడ్ బాడీస్ ఇక్కడ కాల్చడానికి వీల్లేదు, బీసీలకి వేరే బరియల్ గ్రౌండ్ ఉంది అని చెప్పడం జరిగింది. అది ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాతే, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పెషల్గా చౌదరీస్ అంటే టీడీపీ నాయకులే అనుకుంటా, ఇదివరకు రెడ్ల కాలంలో అలా భేదభావం చూపించలేదు. మీరు బీసీలు మీ ఓసీలు అని ఎప్పుడు అలాగ అనలేదు వాళ్ళు. ఈరోజు ఆ ఊర్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి మండలంలో అక్క చౌదరీస్ ఇలాగ అనడం చాలా దారుణమైన విషయం. అలాగే అక్కడ పోలీస్ శాఖ కానీ ఎంఆర్ఓ వారు కానీ ఎవరో ఆ బీసీ అంత్యక్రియలు చేయడానికి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వలేదు. సో వైసీపీలో ఉన్న పోలీస్ వాళ్ళు ఏంటి, ఎంఆర్ఓలు ఏంటి, వాళ్ళు కూడా టీడీపీకి తగ్గలేదు. వాళ్ళు కూడా వాళ్ళలాగే వివరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను ఒక బీసీ నాయకులాగా చెప్తున్నాను. మీరు నిర్ణయం మార్చుకోండి. మీరు నిర్ణయం మార్చుకోకపోతే ఒకరోజు మీరందరూ దుప్పట్టు కప్పుకొని ఇంట్లో పడుకోవలసి వస్తుంది. సో మీకే ఇవన్నీ కులాల పిచ్చి మీకుంది, బీసీలకి ఎవరికీ లేవు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఇలాంటివి నెక్స్ట్ టైం జరిగిందో దీని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని నేను మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధినేత వస్తున్నాడని తెలుసుండి పోలీస్ వాళ్ళు ఆ రోజు రాత్ర 1 గంటకి ఎవరైనా డెడ్ బాడీని కాలుస్తారండి? అంత్యక్రియలు ఆ తర్వాత సూర్యం వెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత సూర్యం అస్తమించినప్పుడు ఏమైనా ఆ టైంలో ఎవరన్నా కాలుస్తారండి? మీరే మనుషులండి? అదా మీ విధానం, మీ అలవాటు విధానం మార్చుకోకపోతే నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఉంటుందో లేదో అది తెలియదు. సో దీనికోసం ఇప్పుడున్న గవర్నమెంట్ దీనికోసం ఆలోచించాలి. ఎందుకంటే బీసీలు ఓట్లు అయితే మీకు కావాలి, కానీ బీసీలకి అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా బరియల్ గ్రౌండ్లో స్థలం లేకుండా చేస్తున్నారు. సో ఇలాగే చేస్తూ వస్తే మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చాలా బ్యాడ్ రిమార్క్ వస్తుంది. ఆయన ఆ విధానంలో ఉండిపోవచ్చు, కానీ మిగతా చౌదరీస్ ఆయన పేరు ప్రతిష్టలు ఆయన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ఇవ్వాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను అనుపమ యాదవ్, బీసీ చైతన్య సమితి విశాఖ జిల్లాకు జనరల్ సెక్రటరీ. యాజ్ ఏ బీసీ నాయకురాలుగా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.